అవును అవును. వీళ్ళలో ఎక్కువగా ముగ్గురు హీరోలకి హైప్ ఇస్తున్నారు, మరి మిగతా వాళ్ళు ఏంటి? తప్పు 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 తప్పుగా మాట్లాడతారు. తప్పుగా మాట్లాడతారు మీరు. ఓకే. మేడి సినిమాలో హీరోలు నలుగురు. ఆ నలుగురు హీరోలు యాక్టింగ్ బాగా చేశారు. కానీ నలుగురు హీరోల్లో ముగ్గురును మాత్రం ఎక్కువ తీస్తున్నారు. కరెక్టే. ఒక హీరోని కొంచెం తగ్గించారట. అతను కార్తికేయ కొద్దిగా తగ్గించారట. కానీ అతను కూడా యాక్టింగ్ బాగానే చేశాడు. లాస్ట్లో ఒక పాట ఉంది, నా ముద్దు పేరు స్వాతి రెడ్డి అనే పాట. ఆ పాటలో అందరూ కలిసి డ్యాన్స్ చేశారు. కాబట్టి ఏంటంటే హీరోనే అందరూ హీరోలే. వాళ్ళు ఏముంది, నిజ జీవితంలో కూడా మీకు ఫోన్లు ఉంటే మీకు మీరే హీరోలు అంతే. ఎవరిని హీరో చేసిన పని లేదు, కరం లేదు. ఆ కార్తికేయ యాక్టింగ్ బాగుంది, అతని డైలాగులు బాగున్నాయి, అతని డ్యాన్సులు బాగున్నాయి, అతను చెప్పే ఏదైనా కానీ ఆ మాటలు ఆటలు పాటలు అన్నీ బాగున్నాయి. అతను కూడా ఒక హీరోయిన్ పెట్టాలి. నా బాధలు అంటే నాకు మొదటి నుంచి స్వాతి రెడ్డి పాట అయితే అబ్బా కింద మీద తడిసిపోయింది, నాకు కింద మీద కారిపోయింది. ఏంది చెమట్లో ఆడి 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 డ్యాన్స్ చేసి 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 అవును అంతే. ఇప్పుడు ఎవరన్నా గుర్తించని వ్యక్తుల్ని, మనుషుల్ని, ఎవరన్నా అమ్మాయిలు కానీ నేను గుర్తిస్తా. ఆంటీలైనా పర్లే, ఎవరైనా పర్లే, నేను అందరిని గుర్తిస్తా. ఆ సినిమాలో మేడి సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ని కూడా నేను గుర్తిస్తా. నేనుండ మీ అందరికి, నా దగ్గర రండి, అమ్మాయిలైనా ఆంటీలైనా నేనే మీ అందరికి న్యాయం చేస్తా. సరేనా? మీరేం బాధపడకండి, మీకు మీరే రండి. సరే, కార్తికేయ యాక్టింగే, కార్తికేయది బాగుంది, సంగీత శోభంది బాగుంది. అలాగే మన ఎన్టీఆర్ వాళ్ళ బామర్ది అంటే ఆయన ఎవరు ఏంటంటే ఫస్ట్ సెకండ్ పార్ట్లో హీరోయిన్లు లేరు, హీరోయిన్లు పెట్టలే ఇందులో, తక్కువ, ఏదో ఒకరు ఇద్దరు ఉంటారు అంతే. నాకేం బాధ లేదు. కానీ హీరోయిన్లు లేకపోయినా హీరోయిన్లని అందరినీ క్లియర్ చేసింది ఎవరు? ఆమె పేరు స్వాతి నాయుడు కావాలా? కాదు, స్వాతి రెడ్డి వచ్చింది పోయా. అబ్బా డ్యాన్స్ వేసింది, పచ్చగడ్డి కూడా బొగ్గు అంటదంట. అంటే ఏమని అర్థం? ఎవడైనా పరిస్థితి బాగలేక, అమ్మాయిలు ఎవరు పడక, ఏ ఆంటీల దగ్గర పోక ఉంటే ఈ సినిమాకి రండి. స్వాతి రెడ్డి మిమ్మల్ని సాటిస్ఫాక్షన్ చేస్తుంది. ఈ సినిమా అందరూ చూడాల. ఈ మేడి సినిమా రేపటికల్లా 1000 కోట్లు కొడుతుంది అంతే. చేస్తాడు ప్రెస్ మీట్లో మన జర్నలిస్టులు రాసిన క్వశ్చన్లు కానీ యాంకర్లు అడిగిన క్వశ్చన్, దీంట్లో మాత్రం అమ్మాయిని వేసుకొని వచ్చాడు కాక అనుదీప్, అమ్మాయిని వేసుకొని వచ్చాడు, అది నా లవర్ అని చూపిస్తున్నాడు. సో ఎంత మాస్ క్యారెక్టర్ ఉన్నదో ఆయన బాడీలో ఒకసారి అర్థం చేసేసుకోండి. మస్తు రచ్చ చేసిండు, ఉన్న కొద్దిసేపు అయినా కానీ. ప్రియాంక జవల్కార్ని వేసుకొని వచ్చిండు, అయ్యో చిన్న క్యూటీ కాదు, మంచి బ్యూటీని వేసుకొని వచ్చిండు, మస్తు అనిపించేస్తుంది. అలాగే బీజియం బాగున్నాయి, పాటలు బాగున్నాయి. సునీల్ అన్న లుక్ అయితే టోటల్లీ డిఫరెంట్, టోటల్గా మారుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అలాగే సత్యం రాజేష్, ఆయన కూడా పొలిమేర 1, 2 తర్వాత డిఫరెంట్ క్యారెక్టర్లు వస్తాను అనుకున్నాం. ఇందులో ఒక పోలీస్ క్యారెక్టర్ లాగా కొంచెం రఫ్గా ఉంటుంది అనుకున్నాం, కానీ మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ అనమాట, మస్తు అనిపించేస్తుంది. నాకైతే టోటల్గా లడ్డుగాడు పెళ్ళని పెడితే బాగుంటుంది అనే ఫీలింగ్ కూడా కలిగింది. మ్యాడ్ మార్క్స్ అయితే రచ్చ చేశారు భయ్య, మస్తు ఉన్నది. బూత్ ఏం లేదు కదా, ఒకటి టవల్ సీన్ తప్ప ఏం లేదు. టవల్ సీన్ కూడా మనకి ఏం చూపించారు, చిన్నానా అని మళ్ళీ పైకి చూసి పెద్దనా అంటారు తప్ప మిగతా ఏమీ లేదు. సూపర్గా ఉంది. చిన్నానా అంటే అందరికి గుర్తొచ్చిందే లేదో, సినిమా చూసిన తర్వాత గుర్తొచ్చింది. ట్రైలర్లో కొద్దిగా గుర్తు రావచ్చు, అది ఎప్పుడో గడ్డల మిస్ అంటే లాగా ఉంది, నా చిన్నోడికి ఎప్పుడో అని అనుకునేటోళ్ళం. అది ఈరోజు సినిమాలో పడ్డదంటే పార్ట్ 1 బాగుందా, పార్ట్ 2 బాగుందా అన్నా? పార్ట్ 1 బాగుందా, పార్ట్ 2 బాగుందా? నాకైతే పార్ట్ 2 బాగా అనిపించింది. ఎందుకంటే కొన్ని డైలాగ్స్ వల్ల అండ్ గోబోయే సన్నివేశాలు, అక్కడ జరిగే కొన్ని సన్నివేశాలు, స్క్రీన్ ప్లే చాలా బాగా అనిపించారు. అంటే ఎక్కువ బూత్ ఏం లేదు, వల్గారిటీ లేదు, ఫైట్స్ ఉన్నా కానీ ఎంటర్టైన్మెంట్గా పోతాయి. సునీల్ అన్న కామెడీ కానీ, సుధాకర్ గారి కామెడీ కానీ, మన లడ్డుగాడ సినిమాకి టోటల్ సినిమా హీరో ఎవరు అంటే లడ్డుగాడ అని చెప్తాను. ఇక్కడ లేకపోతే ఇక్కడ వేస్తా, అమ్మాయిలు ఈడ దూకుండా పోతే నేను దువ్వబెట్టి ఈడ దువ్వేస్తా. ఓకే, వాళ్ళు ఈడ చేసుకుంటే నేను ఇక్కడ చేసుకుంటా. పార్ట్ 3 వచ్చేసరికి లడ్డుగాడి పెళ్లి అందులో చేస్తారు. చెయ్యకపోతే అప్పటి వరకు నేనైనా పెళ్లి చేసుకుంటా. ఖచ్చితంగా లడ్డుగాడి పెళ్లి చూడాలనుకుంటే సినిమాకి రాండి. సినిమా ఆడి పెళ్లి ముందు లడ్డుగానే పిలుస్తా, వాళ్ళ టీంనే పిలుస్తా నేనైతే ఖచ్చితంగా. వండర్ఫుల్ మూవీ, హ్యాపీగా ఎండాకాలం ఎండల్లో తిరిగే వాళ్ళు చల్లగా ఏసీలో కూర్చొని ఎంజాయ్ చేసిపోండి. గోవా పోవాల్సిన అవసరం లేదు. ఐమాక్స్ లో థియేటర్లలో వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు, కూల్గా ఎంజాయ్ చేయొచ్చు. అనుదీప్ కోసం అయితే నిజంగా రావాలి. ఎంత అమాయకంగా కనబడుతుందో, ఈడ ఒక పోరి వేసుకొని వచ్చాడు. కాక నువ్వు కనపడతావుగా, ఈసారి చెప్తా, మాట్లాడతా నీ గురించి ప్రెస్ మీట్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ మూవీ అయ్యా. ఏం లేదు, బూత్ లేదు. లడ్డుగాడి పెళ్లి కోసం ఖచ్చితంగా రావాలి. ఆ పెళ్లి నేను చూడాలనుకుంటే పార్ట్ 3 కోసం ఎదురు చూడాలి. థ్యాంక్ యూ.